హైదరాబాద్ మోతీనగర్ ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్లో ఇందిరమ్మ క్యాంటీన్ను ప్రారంభించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నాం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నల్. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించామని పొన్నాం తెలిపారు. ఇప్పటికే 5 రూపాయలకే భోజనం అందిస్తున్నాం. ఇక నుంచి 5 రూపాయలకు బ్రేక్ఫాస్ట్ కూడా అందిస్తామని చెప్పారు. నగర వ్యాప్తంగా 60 ఇందిరమ్మ క్యాంటీన్లలో భోజనాలతో పాటు అల్పాహారం ప్రజలకు అందిస్తాం. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ స్వల్ప రేట్లకే పేదవారికి నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ బ్రేక్ఫాస్ట్ భోజనం అందిస్తామన్నారు. హైదరాబాద్లో ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా మధ్యాహ్న భోజనం 5 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది, నాణ్యమైనది. అదేవిధంగా 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే ఉదయాన్నే పని చేసుకొని వివిధ కార్యక్రమాలకు వెళ్ళే వాళ్లకు సౌకర్యంగా ఉండాలని దాదాపు 60 క్యాంటీన్లలో ఉదయం పూట కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టే కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా వంట చేసుకోలేని వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలి. అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించి కూడా ఇబ్బంది ఉండొద్దు అనేటువంటి ఆలోచనతో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ ఈ భోజన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. దీనికి ప్రభుత్వం పైన నవీన్ వచ్చింది మెజారిటీగా ఉన్నటువంటి క్యాంటీన్స్ ఎక్కడెక్కడైతే మనం పెట్టేటువంటి స్కోప్ ఉంటుందో అక్కడ ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి, మహిళా గ్రూప్లకు ఇచ్చినట్టయితే వాళ్ళు ఆర్థికంగా బలపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి మన పెట్రోల్ పంపులు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ, లేకుంటే ఇతర సౌకర్యాలు ఇచ్చి వారికి ఆర్థికంగా బలోపేతం చేయటువంటి కార్యక్రమం, ఈవెన్ ఇంక్లూడింగ్ రైస్ మిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మన హైదరాబాద్ సిటీలో చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందులో భాగంగా ఈ యొక్క ఇందిరమ్మ క్యాంటీన్స్ మెజారిటీగా వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఒక గ్రూప్ కింద ఫామ్ చేసుకొని క్యాంటీన్ నడిపించుకుంటాం. మనం చూస్తూ ఉంటాం వీధులలో అక్కడిక్కడ స్త్రీలే ఎక్కువ ఈ యొక్క కర్రీ పాయింట్స్ అని పెట్టుకున్నారు. అంటే ఆడవాళ్ళే చేసుకుంటారు ఇవన్నీ. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఎన్నికలు ఏవైనా తమ పార్టీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుందని చెప్పారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఏ ఎన్నికైనా తమకు అనుకూలమే అని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయారని అనుకుంటుంది. వారి గ్యారంటీ కార్డును గుర్తు చేసేందుకు మేము బాకీ కార్డును తీసుకువచ్చాం. వీటి ద్వారా ఆ పార్టీ బాకీలను ఇంటింటికి చేర్చడానికి ఉద్యమించాం. బాకీ కార్డులు ఇంటింటికి తీసుకుపోతే అదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం. కేసీఆర్ను తిరిగి తెచ్చుకోవాలనే ఆలోచన ప్రజల్లో కనిపిస్తుంది. ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఉద్ధరించే పరిస్థితి లేదు. కానీ కొత్త నగరాన్ని కడతామని ఫోజులు కొడుతున్నారు. మున్సిపల్ శాఖ విషయంలో సీఎం రేవంత్ పూర్తిగా విఫలమయ్యారు అని కేటీఆర్ విమర్శించారు. రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా, ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడుతూ ఉన్నది. అది ఏ ఎన్నికైనా కావచ్చు, గల్లీ ఎన్నిక కావచ్చు, ఢిల్లీ ఎన్నిక కావచ్చు, మధ్యలో రేపు మనకు వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు. వాస్తవాలుగానే ఉంటాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఏ రకంగా వచ్చినా ఎదుర్కోవడానికి పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయని చెప్తున్నారు, అది కూడా ఎదుర్కొందాం. కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే నిన్న మనం మన పార్టీ నుంచి కాంగ్రెస్ బాకీ కార్డు, అంటే కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారు, రైతులకు ఎంత బాకీ పడ్డారు, అట్లాగే అట్లాగే మహిళలకు ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే మన తమ్ములకి చెల్లెలకి ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే వృద్ధులకి, వితంతులకి, పెన్షన్దారులకి ఎంత బాకీ ఉన్నారని చెబుతూ ఇవాళ కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట రైతు భరోసా ఎంత బాకీ పడ్డారు, నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఎంత బాకీ పడ్డారు, 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు పెళ్లికిస్తే
కళ్యాణ్ లక్ష్మి పేరిట, షాదీ ముబారక్ పేరిట మేము తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఇప్పుడు 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. 8 లక్షల తులాల బంగారం బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. బాకీ కార్డుని మనం ఇంటింటికి తీసుకపోతే ఇదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుంది. వాళ్ళు చెప్పినారు ఎన్నికలకు ముందు అభయహస్తం అన్నారు, మమ్మల్ని గెలిపించండి మాది అభయహస్తం అన్నారు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం, ఇది శూన్యహస్తం, దీనివల్ల ఒరిగేదేం లేదని అర్థమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రౌడీయిజానికి దిగుతుంది అని ఎడ్ల సుధాకర్ రెడ్డి అన్నారు. కోర్టులో స్టేటస్ కో ఉన్న స్థలాన్ని బతుకమ్మ కుంట పేరుతో కబ్జా చేశారన్నారు. వి హనుమంతరావుపై అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా నా ఇంటి చుట్టూ పోలీసులను మోహరించడం ఏంటని ఎడ్ల సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. కోర్టుపై గౌరవం ఉంది, నాకు న్యాయం జరుగుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి వచ్చిన వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గౌరవ కోర్టును విజ్ఞప్తి చేశారు సుధాకర్ రెడ్డి. ఎమ్మెల్యే కాలేరు ఒక న్యాయవాది అయి ఉండి కోర్టులో స్టేటస్ కో ప్రారంభించడానికి హర్షించడం ఎంతవరకు సబబు అన్నారు. సీఎం గారితో ఉన్న భూమిలో ఉన్న 563/1 బాగంబర్పేట విలేజ్ లో ఉన్న భూమిలో 7 ఎకరాల భూమిలో హైడ్రా సీఎం గారితో బతుకమ్మ కుంట పేరుతోటి ఒక కుంటను తయారు చేసి దాన్ని ఓపెనింగ్ చేసినారు. దాంట్లో వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే అసలు మనకు ప్రభుత్వం ఉందా ఏముందా అనేది ఒక ఆశ్చర్యకరంగా ఉంది. దాన్ని క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో నేను ఆల్రెడీ చెప్పినాను. కోర్టులో కేసు ఉంది, కోర్టులో కూడా వాళ్ళు స్టేటస్ కో ఇచ్చినారు, అండర్టేకింగ్ ఇచ్చినారు, నా ఇంట్రెస్ట్ లో వాళ్ళు ఇన్వాల్వ్ కావమని హైడ్రా రంగనాథన్ గారు అఫిడవిట్ ఇచ్చినారు, ప్లస్ వాళ్ళ కౌన్సిల్ అండర్టేకింగ్ ఇచ్చినారు. ఆ బేసిస్ పైనే హైకోర్టు కూడా స్టేటస్ కో ఇచ్చింది. సబ్జెక్ట్ అది పక్కకు రినోవేషన్ ఇండియన్ కాకుండా మీరు పక్కేండ్లు ఇండియన్ కాకుండా అక్కడ స్టెప్ తీసుకోండి, కానీ ఆ సబ్జెక్ట్ మ్యాటర్లో నా సిఎంఏలో సబ్జెక్ట్ ల్యాండ్ ఉందో నాకు ఎఫెక్ట్ కాకుండా చర్యలు తీసుకోమని ఇచ్చింది. దానిపైనే చేస్తుంటే ఆయన పని చేస్తుంటే కంటెంప్ట్ చేసినాము. కంటెంప్ట్ లో కూడా మనం ఎప్పుడైతే డెక్కన్ క్రానికల్ వచ్చిందో వీళ్ళు ఓపెనింగ్ చేస్తామని వచ్చిందో ఆ ఓపెనింగ్ అనేది మేము హైకోర్టులో జడ్జిగా కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు దాంట్లో సీరియస్ అయ్యి వాళ్ళ హైడ్రా కౌన్సిల్ని అడిగింది. అది అట్లెట్లా ఓపెన్ చేస్తారంటే కౌన్సిల్ చెప్పినాడు నోనో మేము ఓపెన్ చేయట్లేదు, తప్పుడు సమాచారం అని చెప్పి కోర్టుకు ఇచ్చినారు. ఇలా వీళ్ళు కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఉంది. ఎప్పుడైతే ఈ ప్యాంప్లెట్స్ హనుమంతరావు పంచినాడో పోలీస్ స్టేషన్ లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాము. దాంట్లో క్రిమినల్ ట్రెస్పాస్, క్రిమినల్ రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశను కేసీఆర్ హయాంలో రూపొందించిన ప్రణాళిక ప్రకారమే నిర్మించాలని కోరుతూ కార్తిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేసిన శిలాఫలకం వద్ద నిరసన తెలుపుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ మైన్ స్పేస్ వద్ద కార్తిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన నార్సింగ్ పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టుకు ముందు కార్తిక్ రెడ్డి ఇతర బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించ తలపెట్టిన 2వ దశ మెట్రో పనులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. एयरपोर्ट मेट्रो एयरपोर्ट मेट्रो एयरपोर्ट मेट्रो साजिस्ताम 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 కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఎయిర్పోర్ట్ మెట్రో కావాలి. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఎయిర్పోర్ట్ మెట్రో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఎయిర్పోర్ట్ మెట్రో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఎయిర్పోర్ట్ మెట్రో సాధిస్తాం సాధిస్తాం.
ఆర్టీసీ సంస్థలో ఉద్యోగులతో ప్రత్యక్ష అనుబంధం ఏర్పడిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. 4 ఏళ్ల పాటు ఎండీగా పనిచేశానని, ఈ సమయంలో ఆర్టీసీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఆర్టీసీ ఎండీ నుండి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బదిలీ అవుతున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో వీడ్కోలు సభ నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేశానని సజ్జనార్ అన్నారు. ఉద్యోగులపై దాడులు జరిగినప్పుడు కఠినంగా వ్యవహరించామని పేర్కొన్నారు. సినీ నటుడు అల్లు అర్జున్ నటించిన ఓ యాప్లో ఆర్టీసీ సంస్థను ప్రతిష్టను దిగజారిన విషయంలో లీగల్ నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ 4 ఏళ్ల సమయంలో ఆర్టీసీ సంస్థ అభివృద్ధిలో సహాయ సహకారాలు అందించిన ఉద్యోగులకు సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు. స్థాయిలో ఉన్నానంటే మీ అందరి వల్లనే చెప్పడం నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది, గర్వం కూడా అనిపిస్తుంది. చాలా మంది రకరకాల మాట్లాడారు, కానీ నాకు ఒక 6 మేజర్ ఈవెంట్స్ అనిపించింది విచ్ గ్రో దిస్ కార్పొరేషన్. ఫస్ట్ మన ఓనింగ్ ఆఫ్ దిస్ కార్పొరేషన్, ఈ సంస్థ మాది అందరిదైనా చెప్పి మనం అందరూ కూడా ఒక ఫీలింగ్ తీసుకురాగలిగాను. అప్పుడు వచ్చినప్పుడే మనకు శ్రీలత చెప్పినట్టు అల్లు అర్జున్ ఇన్సిడెంట్ జరిగింది. అది మనం ఇటువంటి ఆమె వచ్చి కూడా సరే ఇంత అవుతుందంటే లేదు, మన ప్రజా రవాణా వ్యవస్థ పైన ఎవరు వచ్చినా మనం వదిలే ప్రసక్తి లేదు, తగ్గే ప్రసక్తి లేదు. మనం పోవాల్సిందే, ఖర్చు అయినా పర్వాలేదు, ఏ బోర్డు వెళ్ళి సుప్రీంకోర్టు అయినా వెళ్తాను. మనకు వాళ్ళు కించపరచాలంటే ఇట్స్ లైక్ కించపరిచినట్లు అందరినీ 50,000 మంది సంస్థ ఉన్నది కించపరుస్తున్నారంటే వీ షుడ్ నాట్ టేక్ ఇట్ ఈజీ. ఈరోజు ఆమె చేస్తారు, ఇంకోటి వాళ్ళు చేస్తారు, అందరూ మనకు కించపరిస్తే అందుకు ఈ సంస్థ మనము సంస్థ ఇంపార్టెంట్ కానీ మనుషులు ఇంపార్టెంట్ కాదని చెప్పి అప్పుడు ఫైట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనము అప్పుడు డైరెక్ట్లీ ఆఫీసర్స్తో కానీ ఎంప్లాయీస్తో మాట్లాడేది కాదు. మనము ఈ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ బస్సెస్లో తిరగడం జరిగింది. చాలా చోట్ల కూడా నేను డిపోజ్ రీజన్స్ కూడా విజిట్ చేశాను. తర్వాత we had a brief teleconference systems also, then we had WhatsApp messaging systems. దేవి డ్యాన్స్ అండ్ మ్యూజికల్ అకాడమీ గురువర్యులు శ్రీమతి శరణ్య కాసా తమ శిష్యులతో కలిసి ఉజ్జపన్ సాంస్కృతిక సమితి దుర్గా పూజ 2025 సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బండ్లగూడ జాగీర్ హైదరాబాద్లో జరగగా సంస్కృతి, ఐక్యత మరియు భక్తి వేడుకగా నిలిచింది.